డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దుతాం అంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా 4 నెలల్లోనే నాటుసారా తయారీని అరికట్టడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. డ్రగ్స్, గంజాయి నివారణ కోసం జిల్లాలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని, వారికి విద్యార్థులు పట్టుబడితే వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడి మత్తులో జోగారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో మత్తు పదార్థాలను రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, లైవ్ స్టాక్ బోర్డు చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, అధికారులు పాల్గొన్నారు. ర్యాలీని దామచర్ల జనార్దన్, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. పోయినసారి కూడా 2-3 సార్లు మనం ఇక్కడే మాట్లాడాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్లో ఎక్కువ మంది 1720 మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ పేరు మీద ఒక 30 మందిని సపరేట్ టీంని ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ సపరేట్ టీం ఎక్కడున్నా కూడా, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్లకుండా సీరియస్గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ, మనమందరం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఎక్కువ మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. యాజ్ స్టూడెంట్స్ మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు, ఆఫీసర్స్ కావాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, డాక్టర్ అని ఏది మీ ఏ అంబిషన్ అన్నా మీకు ఫుల్ఫిల్ చేయాలంటే మీ ప్రవర్తన బాగుండాలి. మరీ ముఖ్యంగా మీరు డ్రగ్స్ అలాగ అలవాటు పడితే ఆటోమేటిక్గా మీ మీద కేసులు అలాంటివి ఉండి మీ జీవితాలు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఆశయాలే, వాళ్ళ డ్రీమ్స్నే మీరు చదవబడుతున్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక వ్యక్తి తీసుకుంటే మీ పర్సనల్ క్యారియరే నాశనం అవుతుంది. అదే కాకుండా మీ సొసైటీ, మీ ఊరు, మీ కులం అన్నిటికీ మీరు చెడ్డ పేరు తెస్తారు. కాబట్టి మంచి యూత్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇది అడిక్షన్ డ్రగ్స్. దానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈగిల్ వ్యవస్థ, పోలీసులు అన్ని విధంగా చేస్తున్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ
ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతనూతుల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోడ్స్, అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ క్లబ్స్ అనేది ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము. మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం 2.0 అనేది స్టార్ట్ చేసి వితిన్ 4 months మన ప్రకాశం జిల్లాని ఎంతోమంది యువత తెలియకుండా ఈ గాంజా ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తోనూ, లేదంటే కాలనీ ఉన్నటువంటి విద్యార్థులతోనూ, లేదంటే గాలికి చేతుల్లో తిరుగుతున్నటువంటి రౌడీలతోనూ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈ గాంజా వాడకం జరుగుతుంది. ఒక్కసారి గాంజా వాడితే జీవితంలో మళ్ళీ వెనక్కి వచ్చే చాలా వరకు వాళ్ళు అలా ముందరికి జైలుకి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి విద్యావకాశాలు, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. ఒకసారి రికార్డులకు ఎక్కిన తర్వాత రౌడీ షీట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకుండా మంచి భారతదేశం, అలాగే మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం తలపెట్టదలిసి ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా ఉన్నటువంటి ఈ రోజుని మనం ఒక మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలా విద్యార్థులకు.